శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ 29వ వార్డు రాజమ్మ కాలనీకి చెందిన సల్లా నారాయణ అనే వ్యక్తి గత కొంతకాలంగా స్థానిక మహిళలపై వేధిస్తున్నాడు. మహిళలను మంచినీటి కొలాయి వద్దకు రానివ్వకుండా మహిళలను ప్రతిరోజు భయభ్రాంతులకు గురిచేస్తూ వేధిస్తూ ఉండడంతో మంగళవారం అర్ధరాత్రి సుమారు 50 మంది స్థానిక మహిళలు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ స్థానిక వెంకట్రావు అనే పోలీసు అధికారి ఫిర్యాదు తీసుకోకపోవడమే కాకుండా ఫిర్యాదు చేసిన మహిళలపై దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఆ మహిళలకు తోడుగా వెళ్లిన నొక్కు రాజారావు అనే దళితుడిపై బూతులు మాట్లాడుతూ స్థానిక ఎస్ఐ ఆ దళితుడిని కొట్టి అవమానించాడు. ప్రక్కన ఉన్నది మహిళలను కూడా చూడకుండా వినలేని బూతు పురాణంతో ఆ దళిత వ్యక్తిని కించపరుస్తూ దాడికి దిగడంపై మహిళలు విస్తుపోయారు. ఒక దళిత వ్యక్తిపై ఇంత దౌర్జన్యాన్ని దిగిన ఆ ఎస్ఐ వెనక ఉన్న ఆ రాజకీయ శక్తులు ఎవరు అనేది తెలియాల్సింది. ఈ విషయంపై దళిత సంఘాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లుగా తెలుస్తోంది. వీధిలో పవర్ బోర్ పంప్స్లేర్ ద్వారా కొట్టేశారు. అవి పొద్దుకు వాటర్ వస్తుంది. ఆ వాటర్ దగ్గరికి మేము ఆడవాళ్ళు వెళ్తే ఆడ అసభ్యంగా ప్రవర్తించి ఒంటి మీద చెయ్యేసి తోసారు. తల నారాయణ సార్ మా ఒంటి మీద చెయ్యేసి తోసాడు సార్. ఎందుకు అలా తోసారు అని అంటే మేము ఇలాగే చేస్తాము, మీరు నా ఏకలు కూడా పీకలేరు అన్నట్టుగా అసభ్యంగా చెత్తగా ఆడవాళ్ళని చూడకుండా అసభ్యంగా మాట్లాడి కారం కొడతానని మాట్లాడేసి ఈరోజు చేశాడు సార్. అవన్నీ మాటలు మేము ఇప్పుడు మీడియా ముందు మాట్లాడాలంటే మేము మాట్లాడలేము సార్. అదని ఏటని చెప్పగలం సార్. అదని మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్కి వచ్చాం సార్. కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు వెళ్ళారు కానీ ఈ కంప్లైంట్కి వాడు రివర్స్ ఇక్కడ రావడం చేశారు. అందుకే ఎటువంటి రెస్పెక్ట్ లేదు కాబట్టి మేము ఇక్కడికి మళ్ళీ వచ్చాము. మాది అదే సమస్య. మాకు ఆడితో మాత్రం చాలా చాలా ఇబ్బంది సార్. కాబట్టి అతను ఇక్కడికి వచ్చి మాకు న్యాయం జరిగిన వరకు మేము పోలీస్ స్టేషన్ లో కూర్చుంటాం సార్. నువ్వెవడే ఇక్కడికి వచ్చి అడుగుతున్నావు? నువ్వెవడమే నన్ను అడగడానికి నువ్వు మాట్లాడతావా? అర్ధరాత్రి దాటిన వేళ అక్కడకు చేరుకున్న ఎస్ఐ వెంకట్రావు ఓ దళిత యువకుడిపై బూతులు తిడుతూ దాడికి పాల్పడ్డాడు. గమనించిన మహాన్యూస్ విలేకరి వీడియోలు తీస్తూ ఉండగా ఎస్ఐ వెంకట్రావు విలేకరిపై దాడికి పాల్పడ్డాడు. ఐడి కార్డు ఇస్తే కానీ మీరు నమ్మరా? ఓకే, ఐ కార్డు చూపిస్తాను. చూపించు. ఐ కార్డు చూపిస్తే కానీ